హాయ్ గాయ్స్, ఎట్ ఫైనల్ చిరంజీవి గారి మనశంకర్ ప్రసాద్ గారి పండగకి వస్తున్నారు మూవీ అయితే చూస్తాను భయ్య. ఇక ఈ మూవీ చూసినాక నా ఫీలింగ్ చెప్పాలంటే మూవీ పర్లేదు భయ్య, బాగానే ఉంది. అసలు నిజంగా వన్ మ్యాన్ షో అనమాట. ఒక్క మాట చెప్పాలంటే చిరంజీవి గారి వన్ మ్యాన్ షో అంతే. అసలు నిజంగా చిరంజీవి గారి స్టైల్ కానీ అసలు ఆయన యాక్టింగ్ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక్క మాటలు చెప్పాలంటే వన్ మ్యాన్ షో అంతే. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వచ్చేస్తే కనుక చిరంజీవి గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటారనమాట. అయితే మన చిరంజీవి గారు నయనతార గారు లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటారు. కానీ నయనతార వాళ్ళ ఫాదర్ వల్ల కొంచెం వీళ్ళిద్దరు విడిపోవడం జరిగిద్ది. మళ్ళీ వీళ్ళిద్దరు చివరికి కలుసుకున్నారా లేదనేది సింపుల్ స్టోరీ అనమాట. నేను ఎక్కువ స్పాయిలర్స్ కూడా పెట్టను. ఇక ఓవరాల్గా స్టోరీ నార్మల్ స్టోరీ. కానీ మెయిన్గా సినిమాకి హైలైట్ ఏంటంటే వెంకటేష్ గారు చిరంజీవి గారు కాంబినేషన్ సీన్స్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి భయ్య. ఆయన సాంగ్కి ఈయన సాంగ్కి ఆయన లిటరల్లీ అసలు ఆ పోర్షన్ అంతా కూడాను నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే ఆ పోర్షన్ చాలా బాగా నచ్చింది భయ్య. అలాగే నయనతార గారి యాక్టింగ్ కూడాను చాలా అంటే చాలా బాగుంది. ఇక క్యాథరిన్ విషయానికి వస్తేనే భయ్య, నయనతార గారి కన్నా క్యాథరిన్ గారికే కొంచెం క్యారెక్టర్ స్పేస్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. చిరంజీవి గారికి క్యాథరిన్ గారికి ఉండే కాంబినేషన్ సీన్స్ అనేవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక చివరిగా అనిల్ రావుపూడి గారి గురించి మాట్లాడుకోవాలి. నిజం చెప్తున్నా భయ్య, ఇప్పుడు దాకా తీసిన అన్ని సినిమాలు కూడాను హ్యాట్రిక్లు, అసలు అన్ని సినిమాలు హిట్టే. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్టే అనమాట. లిటరల్లీ ఆయన డైరెక్షన్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే పటాస్ తర్వాత అనిల్ రావుపూడి గారు కరెక్ట్గా తీసిన సినిమా ఏదైనా ఉందంటే అది ఈ సినిమానే భయ్య. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది సినిమా అయితే. ఒక మాట చెప్పాలంటే సంక్రాంతికి వచ్చే సినిమాలకి లాజిక్లు అవసరం లేదు, ఓన్లీ మ్యాజిక్ ఉంటే చాలు అని చెప్పి నమ్ముతారు అనిల్ రావుపూడి గారు. అలాగే ఆయన ఎప్పుడు టార్గెట్ చేసినా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు కూడా వాళ్ళని టార్గెట్ చేశాడు. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనమాట. ఒక్క మాటలు చెప్పాలంటే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. మరి మీరు కూడా ఈ సినిమా చూసేయండి. మీరు ఒకవేళ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.